అందరికీ నమస్కారం అండి. నేను మీ రవీందర్ రెడ్డి ఫ్రమ్ కేఎస్ఆర్ అసెట్ వ్యూ. ఈరోజు చర్చించుకోవాలనుకుంటున్న విషయం ఏంటి అంటే మీతోటి జాబు, బిజినెస్. ఓకేనా? నా ఈ కంటిన్యూషన్ వీడియోస్ ఉంటాయి కొంతవరకే. జాబ్ చేసి ఎదగలుగుతామా, బిజినెస్ చేసి ఎదగలుగుతామా అనేది మ్యాటర్. ఓకేనా? ఇనిషియల్గా మనం చదువుకున్న తర్వాత ఇనిషియల్గా మనం ఒక లెవెల్ అంటే మనం జర్నీ స్టార్ట్ చేయాలంటే జాబ్ చేయాలి. ఓకే. సో జాబ్ మీద లైఫ్ అంతా డిపెండ్ కావద్దు అనేదే కాన్సెప్ట్. ఓకేనా? భూమి మీద ఎవరు రిచ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు బిజినెస్ చేసిన వాళ్ళే. మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే 20% బిజినెస్ పీపుల్, 80% జాబ్ పీపుల్ ఉన్న మన ఈ ఎర్త్ మీద ఈ 20% పీపుల్ దగ్గర 80% సంపద ఉంది. ఓకేనా? ఈ సంపద వాళ్ళు బిజినెస్ చేసి సంపాదించరు, కానీ జాబులు చేసి సంపాదించాల. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ 20% పీపుల్ ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే 80% సంపద ఉందో, ఈ 20%లో కూడా 75% ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఓకేనా? తర్వాత మళ్ళీ మనకి 15% వచ్చేసి ఇన్వెస్టర్స్ ఉన్నారు. 9% వచ్చేసి అథ్లెట్స్ ఉన్నారు. 3% వచ్చేసి యాక్టర్స్ ఉన్నారు. 0% రిచ్ పీపుల్ వచ్చేసి జాబర్స్ ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఆలోచించండి, ఏది చూజ్ చేసుకుంటే బెటరు, ఏం చేస్తే బెటరు అని మనం ఒకసారి ఆలోచించుకోగలిగితే మన లైఫ్ను మనమే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. మనం ఎదుగుతూ మన దేశ సంపదలో, జీడిపిలో మనం ఒక భాగస్వామ్యం కావచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే భూమి మీద పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్లో మనం ఉన్నాము. ఎర్త్ మీద ఫస్ట్ చైనా ఉండే, సెకండ్ మనం ఉండే. చైనాను సర్పాస్ చేసి మనం ఏమైనా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళినాము పాపులేషన్లో. 5th ప్లేస్లో జీడిపిలో 5th ప్లేస్లో ఉన్న మనము 4th ప్లేస్కి వచ్చినాము. ఓకేనా? తర్వాత జియోగ్రాఫికల్గా చూస్తే మనం 7th ప్లేస్లో ఉన్నాము. విశాలమైన దేశాలలో 7th ప్లేస్లో ఉన్నాము. వెరీ సూన్ మన కంట్రీ సూపర్ పవర్కి ఎదగబోవడానికి ఆస్కారం ఉంది. 1, 2, 3 డికెట్స్ లోపల మోస్ట్లీ. దీంట్లో మనం భాగస్వామ్యం కావాలి అంటే మనము జాబు అనేది ఒక ఆల్టర్నేట్గా పెట్టుకొని తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఆల్టర్నేట్ ఇన్కమ్ లేకుండా ఎన్ని రోజులు మనం ఈ జాబ్ మీద డిపెండ్ అయి ఉంటాం చెప్పండి? మనం ఎదగొద్దా? మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వొద్దా? మనం కొంతమందికి అవకాశం కల్పించొద్దా? మనం కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవద్దా, నేను కూడా దేశ ఎదుగుదలలో నేను ఒక భాగమైన అని మనం చెప్పుకోవద్దా? సో ఆలోచించండి. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. నేను నిన్న వీడియోలో కూడా డిస్కస్ చేసి చెప్పాను. 2047 వరకల్లా మనకి ఇండిపెండెన్స్కి వచ్చి అక్కడికి 100 years అవుతుంది. ఆ టైం వరకల్లా మన ప్రధానమంత్రి మోడీ ఏం చెప్పారు అంటే, ఆ టైం వరకల్లా మనము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మనం క్రియేట్ అవ్వాలి. అప్పటి వరకల్లా మన వస్తువులు మనమే వాడుకోవాలి. ప్రతిదీ మనం ఏదైతే ఇప్పుడు వాడుతున్నామో ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఆ ఇంపోర్ట్ చేసే బదులు మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనమే ఈ ఎక్స్పోర్ట్ స్టేజ్కి కంప్లీట్గా వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కాల్ ఇచ్చిందో, దాన్ని మీలో ఉన్న టాలెంట్ని, ఆ ఇన్నోవేషన్ని ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేసి దాంట్లో మీరు ముందడుగేసి దేశ ఎదుగుదలలో మీరు ఒక భాగం కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.